Actually, this is dot convention. So dot connection అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మేజర్లీ డాట్ కన్వెన్షన్ ప్లేస్ వీ హ్యావ్ ఏ మేజర్లీ 4 types. So first one is in both the coils dots are at entering point. So that one is first type. And the second type is in both the coils dots are at leaving point. సో మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము డీప్గా ఎట్లా వస్తాయి ఏంటి వాటి డయాగ్రామ్స్ ఏంటి ఫార్ములాస్ ఏంటి అనేది. జస్ట్ ఆ మేజర్ 4 టాపిక్స్ ఏంటి మేజర్ 4 పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి జస్ట్ అంతే. సో ఇన్ both the coils dots are at leaving point. That one is the second type. And third type is coil 1 dot at entering point and coil 2 dot at leaving point. So coil 1 దగ్గర డాట్ అనేటువంటిది ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉండి కాయిల్ 2 దగ్గర డాట్ పాయింట్ అనేది లీవింగ్ పాయింట్ దగ్గర ఉంటే అది థర్డ్ టైప్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చి కాయిల్ 1 డాట్ ఎట్ లీవింగ్ పాయింట్ and coil 2 dot at entering point. These are the major 4 types of dot conventions. Then we will go for a brief introduction about dot convention. So in first concept, you remember, if two currents are entering or leaving into the dots at the same time, then the voltage generated due to mutual inductance will be positive only. So this is a very important. It's mean according to first 2 types, the dots at entering point or otherwise the dot at leaving point. So primary side అంటే I mean coil 1 coil 2 రెండిటి యొక్క కాయిల్ డాట్ అనేది కామన్ గా ఎంటరింగ్ పాయింట్ దగ్గర మాత్రమే ఉంటాయి. అంటే ఈ సైడ్ కాయిల్ 2 అనేటువంటిది ఎంటరింగ్ పాయింట్, ఇది ఈ సైడ్ ఎంటరింగ్ పాయింట్ అనేది ఇటు సైడ్. ఈ రెండిటి యొక్క డాట్స్ అనేవి ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉంటే, అంటే కాయిల్ 1 దగ్గర ఎంటరింగ్ పాయింట్ దగ్గర, కాయిల్ 2 దగ్గర ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ జనరేట్ అయ్యేటువంటి ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో జనరేటెడ్ వోల్టేజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది, ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేటువంటిది పాజిటివ్గా వస్తుంది అనమాట. ఒకవేళ కాయిల్ 1 కాయిల్ 2 రెండిట్లో కూడా డాట్ పాయింట్స్ అనేది లివింగ్ ప్లేస్లో ఉంటాయి, అంటే కాయిల్ 2లోను లివింగ్ ప్లేస్లోను అండ్ కాయిల్ 1లోను డాట్ పాయింట్ అనేది లివింగ్ ప్లేస్లోనూ ఉంటే అప్పుడు కూడా జనరేట్ అయ్యేటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్నే అవుతుంది అనమాట. ఓకేనా. సో అదే ఇక్కడ మనం రిటర్న్ రాసాము ఫార్ములా. సో ఇదేమో కాయిల్ 1, ఇదేమో కాయిల్ 2, ఇక్కడ కూడా ఇదేమో కాయిల్ 1, ఇదేమో కాయిల్ 2. ఇప్పుడు కాయిల్ 1 ఏదైతే ఉందో ఆ కాయిల్ 1 దగ్గర ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయితే, అంటే 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పాయింట్స్ అనేవి ఎంటరింగ్ పాయింట్ దగ్గరే ఉండి, అంటే ఈ కాయిల్కి ఇది ఎంటరింగ్ పాయింట్, ఈ కాయిల్కి ఇది ఎంటరింగ్ పాయింట్, 2 డాట్స్ అనేవి ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉండి V2కి పవర్ సప్లై ఇచ్చి V1 దగ్గర ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంటే ఆ ఇండ్యూస్డ్ వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 di1 by dt ప్లస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ M di2 by dt. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ కరెంట్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు V1 దగ్గర ఇండ్యూస్డ్ వోల్టేజ్ని మనం జనరేట్ చేస్తున్నామంటే ఈ V1 ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది I2 అనేటువంటి కరెంట్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ V1 ఇండ్యూస్డ్ వోల్టేజ్ జనరేట్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంది, పవర్ సప్లై అనేది సెకండరీ కాయిల్ దగ్గర ఇచ్చామన్నమాట. అంటే ఈ కాయిల్ యొక్క కరెంట్ని బేస్ చేసుకొని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రైమరీ కాయిల్లో జనరేట్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఏమో అన్ని 1లే ఉంటాయి, L1 di1. మ్యూచువల్ ఇండక్టెన్స్కి మాత్రము కరెంట్ అనేది 2 ఉంటుంది అనమాట, ఆపోజిట్. అంటే ఇక్కడ ఇండ్యూస్డ్ వోల్టేజ్ V1 అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్లో కరెంట్ అనేది I2 ఉంటుంది. ఒకవేళ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది V2 అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్లో కరెంట్ అనేది I1 కరెంట్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రైమరీ సైడ్ పవర్ సప్లై ఇచ్చి ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది సెకండరీ సైడ్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి సెకండరీ సైడ్ జనరేట్ అయ్యేటువంటి వోల్టేజ్ అనేది ప్రైమరీ సైడ్ మనం ఇచ్చినటువంటి కరెంట్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఈ ఇండ్యూస్డ్ వోల్టేజ్లో ఫస్ట్దేమో సెల్ఫ్ ఇండక్టెన్స్, సెకండ్దేమో మ్యూచువల్ ఇండక్టెన్స్. సేమ్
ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే 2 డాట్స్ అనేవి లివింగ్ పాయింట్లో ఉంటాయి. అంటే ప్రైమరీ సైడ్ కాయిల్కి సెకండరీ సైడ్ కాయిల్కి రెండింటికి కూడా డాట్ పాయింట్స్ అనేది లివింగ్ పాయింట్లో ఉన్నప్పుడు ఇండ్యూస్డ్ వోల్టేజ్ V2 ఏమవుతుంది అంటే సేమ్ పాజిటివ్నే వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది సెకండరీ సైడ్ తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది L2 di2/dt అవుతుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది M × di1/dt అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. ఇవి వచ్చి 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ బోత్ ద కాయిల్స్ డాట్స్ ఆర్ ఎట్ ఎంటరింగ్ పాయింట్. ఇక్కడ బోత్ ద కాయిల్స్ డాట్ పాయింట్స్ ఎట్ ఎంటరింగ్ పాయింట్. సెకండ్ టైప్ ఏంది, ఇన్ బోత్ ద కాయిల్స్ డాట్స్ ఎట్ లివింగ్ పాయింట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో బోత్ ద కాయిల్స్ ఎట్ లివింగ్ పాయింట్. సో అవే ఇక్కడ నార్మల్గా జనరల్గా లైన్ డయాగ్రామ్ డ్రా చేసి వాటి ఫార్ములాస్ రాసాం. ఇప్పుడు నెక్స్ట్ 2 ఏమవుతుంది అంటే ఒకటేమో కాయిల్ 1 యొక్క డాట్ అనేది ఎంటరింగ్ పాయింట్ దగ్గర, కాయిల్ 2 యొక్క డాట్ పాయింట్ అనేది లివింగ్ పాయింట్ దగ్గర ఉండాలి. ఇంకొకటేమో కాయిల్ 1 యొక్క డాట్ పాయింట్ ఏమో లివింగ్ పాయింట్ దగ్గర, కాయిల్ 2 యొక్క డాట్ పాయింట్ ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉండాలి. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నాం. ఇఫ్ వన్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఆర్ ఎ లివింగ్ ఎట్ డాట్ అండ్ అనదర్ కాయిల్ ఈజ్ లివింగ్ ఆర్ ఎంటరింగ్ ది డాట్, then the voltage generated due to mutual inductance will be a negative. It's mean ఒక డాట్ పాయింట్ ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర, ఇంకొక డాట్ ఏమో లివింగ్ పాయింట్ దగ్గర. ఇక్కడేమో ప్రైమరీ సైడ్ ఏమో లివింగ్ పాయింట్ దగ్గర డాట్ ఉంది, సెకండరీ సైడ్ ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడేమో ప్రైమరీ సైడ్ ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉంది, సెకండరీ సైడ్ ఏమో లివింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ ఆపోజిట్లో ఉండడం వల్ల నీకేమవుతుందంటే డాట్ పాయింట్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి ఫ్లక్స్ ఏదైతే ఉందో దాని యొక్క డైరెక్షన్ కూడా ఆపోజిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ π12 అనేటువంటిది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే π21 అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా ఇక్కడ ఎంటరింగ్ పాయింట్ దగ్గరేమో సెకండరీ సైడ్ ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర, లివింగ్ పాయింట్ ఏమో ప్రైమరీ సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఫ్లక్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఫ్లక్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది నెగటివ్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓన్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్ మాత్రమే నెగిటివ్ అవుతుంది, మళ్ళీ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది పాజిటివ్నే ఉంటుంది. సో అదే ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేసాం. ఓకేనా, లైన్ డయాగ్రామ్స్. సో ఇదేమో ప్రైమరీ సైడ్, అది కాయిల్ 1, కాయిల్ 2, కాయిల్ 1, కాయిల్ 2. ఇక్కడేమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉంది ప్రైమరీ సైడ్, ఇక్కడేమో లివింగ్ పాయింట్ దగ్గర ఉంది సెకండరీ కాయిల్కి. ఇక్కడేమో ప్రైమరీ కాయిల్కి ఏమో లివింగ్ పాయింట్ దగ్గర ఉంది, సెకండరీ కాయిల్కి ఏమో ఎంటరింగ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇక్కడ పవర్ సప్లై ఇచ్చి ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనే సెకండరీ సైడ్ తీసుకున్నాం కాబట్టి V2 = L2 di2/dt. ఇదేమో సెల్ఫ్ ఇండక్టెన్స్, ఇదేం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఏంది, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది అనమాట. దీనికి ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్ కాబట్టి రెండింటిలోనూ మైనస్ వచ్చింది. అయితే సెకండరీ సైడ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ప్రైమరీ కరెంట్ వస్తుంది అనమాట. అంటే M × di1/dt. ఇక్కడ సెకండరీ సైడ్ పవర్ సప్లై ఇచ్చి ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్రైమరీ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఎట్లా ఉంటుంది అంటే L1 di1/dt. ఇదేమో సెల్ఫ్ ఇండక్టెన్స్. ఓకేనా, V1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్. ఇక్కడేమో మ్యూచువల్ ఇండక్టెన్స్ -M × di2/dt. ఓకేనా. సో ఇది డాట్ కన్వెక్షన్. ఓకే, సో డాట్ కన్వెక్షన్